श्रीरामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय। तत्वं न जानन्ति परमात्मनस्ते जनाः समस्तास्तव माययातः त्वद्भक्तसेवामलमानसानां विभाति तत्वं परमेकमीशम्। ओ रामचंद्र, జగన్నాటక సూత్రధారి అయినటువంటి నీ మాయ వలననో లేక వారి వారికి ఉండే సాంసారికమైనటువంటి జీవనం వలననో లేక అహంకారాది గుణం వలననో నీ యొక్క పరబ్రహ్మతత్వాన్ని నీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు జనులు. ఎవరైతే నీ యందు భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారో వారికి మాత్రము నీ తత్వము బోధపడి తద్వారా నీ అనుగ్రహము కలిగి వారు సుఖశాంతులతోటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. కావున ఓ స్వామి, నీ యందు భక్తి ప్రపత్తులు కలిగేటటువంటి మనస్సుని నాకు అనుగ్రహించు. నా మనస్సు ఎల్లప్పుడూ కూడా నీ పాదముల యందే లగ్నమై ఉండే విధంగా అనుగ్రహించు స్వామి అని స్వామివారిని ప్రార్థిస్తూ, మరి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల సంపదలతోటి అన్యోన్య దాంపత్యముతోటి వివాహము కానిటువంటి వారికి శీఘ్రమే వివాహము సిద్ధించాలి అనేటటువంటి ఇలాంటి సత్సంకల్పముతోటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో ఈ కలియుగ వైకుంఠంలో నాదనీరాజనం మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 59వ రోజులో మనము ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని గురు ప్రార్థనతోటి మనందరము కలిసి ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథావిధిర్విహితः
యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం షష్ఠసర్గశ్లోకపారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీరామ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షష్ఠः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. భద్రైర్మంద్రైః మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా భద్రమంద్రైః భద్రమృగైః మృగమంద్రైశ్చ సా పురీ నిత్యమత్తైః సదా పూర్ణా నాగైరచలసన్నిభైః. ఆ అయోధ్యాపురి ప్రపంచంలోకెల్లా ఈ సృష్టిలో అత్యుత్తమములైనటువంటి గజ సంపదతో కూడి ఉంది. ఈ గజములను, ఏనుగులను 3 విధాలుగా గుర్తిస్తున్నారు. భద్రగజములు, మంద్రగజములు, మృగగజములు అని. వీటికి కొన్ని లక్షణాలని బట్టి ఈ పేర్లు వచ్చాయి అన్నారు. కొన్ని ఏనుగులు వాటి యొక్క ప్రతి అవయవం కూడా ఒక శుభ ఫలితాన్ని సూచించేవిగా ఉంటాయి కనుక భద్ర అనే శబ్దంతో పిలువబడతాయిట. కొన్ని ఏనుగులు వాటి యొక్క అవయవాల వైశాల్యం వీటిని బట్టి అవి మంద్రగజములు అని పిలువబడతాయిట. కొన్ని ఏనుగులు చాలా శక్తిమంతములై పొగరబోతులుగా ఉండి ఒక మాదిరి వాళ్ళు లొంగదీసుకోలేనట్లుగా ఉంటాయట. వాటిని మృగగజములు అంటారట. ఈ భద్రగజాలు ఎంతటి కష్టాన్నైనా, ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా తట్టుకోగలుగుతాయట. ఈ మంద్రగజాలు విశాలంగా ఉండడం వల్ల బహుశా వాటి మీద ఎక్కి రాజులు వీళ్ళు ప్రయాణం చేయడానికి, లేకపోతే సేనలు యుద్ధంలో వెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబోలు ఒక విధమైనటువంటి అవయవ సన్నివేశం, ఆకార విశేషంలో ఉంటాయి. అయితే ఈ భద్రగజాలని మనం ఎక్కడ గుర్తించగలుగుతాం అంటే హిమవత్ పర్వత ప్రాంతంలో అని చెప్తున్నారు. మరి మంద్రగజాలను వింధ్య పర్వతం దగ్గర అన్నారు, అంటే మధ్యప్రదేశ్ ప్రాంతం అన్నమాట. మరి మృగగజాల మాట సహ్య పర్వతం దగ్గర అన్నారు, అంటే కేరళ ప్రాంతం అన్నమాట. ఆయా ప్రాంతాల్లో పుట్టినటువంటివి ఈ గజములు. వీటన్నింటినీ సేకరించారు మన దశరథ మహారాజు. అంతేకాదు, అంటే ఒక విధమైనటువంటి ప్రయోగంతో కూడిన విజ్ఞానం, అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ అని అనాలేమో, అలాంటిది ఆనాడు చాలా ఎక్కువగా ఉండేది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఏనుగులో ఒక్కొక్క గొప్ప లక్షణం ఉంది అని మనం గుర్తించాం కదా. ఈ గొప్ప లక్షణాలన్నింటితో కూడిన, అంటే ఒక సంకరం అంటారే, క్రాస్ బీడింగ్ అని, అలాంటి బీజంతో తయారు చేసిన ఏనుగులు కూడా అక్కడ సమర్థంగా ఉన్నాయట. ఈ ప్రక్రియ బహుశా ఆనాడే అంత విస్తారంగా ఉంది కాబోలు భద్రమంద్ర మృగైస్తథ అన్నారు.
అంటే భద్రజాతికి చెందిన, మృగజాతికి చెందిన, మంత్రజాతికి చెందినటువంటి అన్ని లక్షణాలతో కూడిన శుభ లక్షణాలు కల ఏనుగులు అవి అని అన్నారు. కొన్ని ఏనుగులు భద్ర మంద్ర ఈ రెండింటి కలయిక వల్ల పుట్టినవి అట, కొన్ని ఏమో భద్ర మృగ ఈ రెండింటి వల్ల పుట్టినవట, కొన్ని ఏమో మృగ మంద్ర ఈ రెండు జాతుల వల్ల వంశాల వల్ల పుట్టినవట. ఈ విధంగా ఒక ప్రత్యేకత ఒక జాతిలో ఒక కులంలో కనిపిస్తే, ఒక ప్రాంతంలో పుట్టిన ఏనుగులో కనిపిస్తే, ఆ ప్రత్యేకత మరొక ప్రత్యేకత కలిసి మంచి అంతా ఒక దగ్గరకి ఏరి తన అవసరాలకి ఉపయోగించుకోవడం అనే గొప్ప విజ్ఞానం అన్నమాట అప్పటి పరిస్థితుల్లో. కనుకనే ఏం చెప్పారు, నిత్యమత్తై సదా పూర్ణ నాగై అచల సన్నిభై అన్నారు. అచలము అంటే చలనం లేనిది, కొండ అన్నమాట. పర్వతంలాగా కొండలా ఒక్కొక్కటి ఆకారంలో, బలంలో, స్థైర్యంలో కూడా అలా ఉన్నటువంటివి ఆ గజములు. సన్నిభ అంటే సమానంగా అనిపిస్తున్నా ప్రకాశిస్తున్నా అలాంటి నాగములతో ఉన్నాయి. ఇంకా నాగము అంటే గజము అన్నమాట. అవి ఇంకా ఎటువంటివి అంటే నిత్యమత్తై అన్నారు. ఈ మదము అనేది ఏనుగు దగ్గర, ఏనుగు ఆయా అవయవాల నుంచి విడిచేటటువంటి ఒక నీరు అన్నమాట. దాన్ని మద జలము అని పిలుస్తారు. ఒక్కసారి మీరందరూ కూడా గమనిద్దురు కానీ చాలా మంచి మాట. ఏమనంటే, ఏనుగు దానం కపోలయో సీధు అక్ష్ణో శృత్యోస్తు సాగర కరాగ్రే శీకర సిక్యం అని మొదలుపెట్టి శ్లోకాలు చెప్పారు. తాత్పర్యం ఏమంటే, ఏనుగులకి ఈ చెక్కిళ్ళు దవడల నుంచి వచ్చేటటువంటి జలాన్ని దానము అని పిలవాలట, కన్నుల నుంచి వచ్చేదాన్ని సీధు అని పిలవాలట, చెవుల నుంచి కూడా కొన్ని బిందువులు వస్తూ ఉంటాయిట, దాన్ని సాగరము అని పిలవాలట, తొండపు కొన నుంచి వచ్చేదాన్ని శీకరము అని పిలవాలట, ఈ స్తనభాగపు కొనల నుంచి వచ్చేదాన్ని సిక్యము అని పిలవాలట, ఇంకా మేహనము శిష్ణము నుంచి వచ్చేదాన్ని మదము అని పిలవాలట, హృదయ భాగం నుంచి వచ్చేదాన్ని ఘర్మము అని పిలవాలట, పాదము నుంచి వచ్చేదాన్ని మేఘము అని పిలవాలట. ఇలా 8 విధములైనటువంటి ఈ మద జలాన్ని ఏనుగులు విడుస్తూ ఉంటాయట. అలాగా మద జలాన్ని విడిచేటటువంటి ఏనుగులు చాలా ఉత్తమమైనవి అని. అందుకనే స్వామి సేవలో పరమాత్మకు ఉపచారం కోసం గజాల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గజ దర్శనం చేసినంత మాత్రం చేతనే, గజశాస్త్రం గురించి పరిశీలిస్తే ఆ లక్షణాల్ని పరిశీలించినంత మాత్రం చేతనే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు. ఇంకొక తాత్పర్యం కూడా న్యాయశాస్త్రంలో అక్కడ కూడా ఒక మాట చెప్తారు. ఏమనంటే, అన్ని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ ప్రాణి యొక్క అడుగైనా సరే ఏనుగు అడుగులో ఇమిడిపోయి ఉంటుందట, దాన్ని మించి ఉండదు. ఇటు పొడుగులో కానీ ఇటు అడ్డంగా వెడల్పులో కానీ అంతటి ఉత్కృష్టమైనటువంటి ప్రాణి గజం అనేది. అలాంటి ఉత్తమోత్తమైనది కనుక మహారాజుల్ని ఈ గజారోహణం చేసి ఊరేగించడం అనేది, ఈ రామరాజ్యం రాబోయే ముందు ఆ ప్రజలంతా కూడా దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేక సందర్భంలో అడిగితే మేమందరం కూడా గజేన మహతాయాంతం అని ఆ ఊహని, ఆ రూపాన్ని అప్పుడే వాళ్ళు ఊహించేసుకున్నారన్నమాట. వాళ్ళ ఊహను అలా బయట పెట్టారట. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి ఈ గజాల్ని అధిరోహించి వస్తున్నట్లుగా శ్రీరామచంద్ర ప్రభువు గురించి వారందరూ ఊహించారు అని చెప్తారు. త్రిజట స్వప్న వృత్తాంతంలో కూడా చెప్తారు. ఒక గజారోహణాన్ని చేసి రాముల వారు రావడం, సీతమ్మ వారిని పైకెక్కించుకుని తొడపైన కూర్చోబెట్టుకోవడం, దీన్ని అంతని ఒక శుభ స్వప్న ఫలంగా అక్కడ త్రిజట స్వప్న వర్ణనం అంతా ఉంటుంది. ఇలాంటి పరమ మంగళకరములైన ఆ గజేంద్రములను ప్రతిపాదించే ఈ శ్లోకాన్ని చదువుకుందాం. భద్రైర్మంద్రైః భద్రైర్మంద్రైః మృగైశ్చైవ భద్రమంద్ర మృగైస్తథా భద్రమంద్రైః భద్రమృగైః మృగమంద్రైశ్చ సా పురీ నిత్యమత్తైః సదా పూర్ణా నాగైః
అచల సన్నిభైః అచలసన్నిభైః భద్రైర్మంద్రైః భద్రైర్మంద్రైః మృగైశ్చైవ మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా భద్రమంద్రమృగైస్తథా భద్రమంద్రైః భద్రమంద్రైః భద్రమృగైః భద్రమృగైః మృగమంద్రైశ్చ మృగమంద్రైశ్చ సా పురీ సా పురీ నిత్యమత్తైః నిత్యమత్తైః సదా పూర్ణా సదా పూర్ణా నాగైరచల సన్నిభైః నాగైరచలసన్నిభైః ఆ అయోధ్య వైశాల్యంలో వెడల్పులో 3 యోజనములుగా ఉంది అని అనుకున్నాం. యోజనము అంటే 8 మైళ్ళు అని అంటారని కూడా అనుకున్నాం. అంటే 24 మైళ్ళుగా ఉంది కదా. అందులో మధ్యలో 2 యోజనములు దుర్భేద్యంగా ఉందిట. ఇలాంటి అన్నిటితో నిండి ఉందిట. సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయతు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. సా ఆ అయోధ్య అనే పురి 2 యోజనే 2 యోజనముల వరకు భూయః ఎంతో ఉత్కృష్టంగా అతిశయంగా చాలా గొప్పగా ప్రకాశతే వెలిగిపోతోంది అన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పారు, సత్యనామ అని. సత్యమైన నామ కలది ఆ అయోధ్య అన్నారు. అంటే డాభుభాభ్యామన్యతరస్యాం స్వామి సత్యనామ సత్యనామే సత్యనామా ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఇది. సత్యమైనటువంటి నామకళ అంటే ఏమి విచిత్రంగా అంటే అయోధ్యకు ఆ పేరు సార్థకమట. ఒక వస్తువులో ఉండేటటువంటి గుణాన్ని తెలిపేలాగా ఆ పేరు ఉంటే, ఆ పేరులో ఉండే అర్థాన్ని ఈ వస్తువు కనుక మనకి తెలుపుతూ ఉంటే, చూపిస్తూ ఉంటే దాన్ని అన్వర్థనామ అంటారు. ఒకరు బాగా దానం చేసేటటువంటి స్వభావం ఉన్న వ్యక్తి అనుకోండి, ఆయన మహాదాత, ఆయన పేరు లేకపోతే ఒకరు బాగా ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి అనుకోండి, ధర్మాత్మ అనే పేరు పెట్టుకున్నందుకు ఆయన సార్థకులన్నమాట. లేకపోతే ఒకరు సింహం లాంటి బలమున్న వ్యక్తి అనుకోండి, సింహబలుడు అని అనడం న్యాయం అన్నమాట. మనవాడు బొద్దింకను చూసే భయపడిపోతూ ఉంటే అతడికి సింహబల అనే పేరు పెడితే అది పొసగదనమాట, అది సార్థకం కాదు. ఇక్కడ ఈ అయోధ్య అనే పేరు ఈ పట్టణానికి తగినట్లుగా ఉంది. ఇది ఒక మాట. ఈ అయోధ్య అనే పేరుకి అంతా తగినట్లుగా ఉంది ఆ అయోధ్యలో దృశ్యం. ఇది 2వ భావం. అయితే దీనికి సాకేతపురి అని కూడా అంటారు. మొన్న ఎవరో అడిగారు సాకేత అంటే ఏమి వివరించమని. కిత నివాసే రోగాపనజనేచ అంటారు వైయాకరణులు. కిత అన్న మాటకు నివాసము అని అర్థం. అంటే హాస్పిటాలిటీ అని చెప్పచ్చేమో. మంచి నివాసం, బాగా కంఫర్ట్గా అనుకూలంగా ఉండేటటువంటి నివాసాన్ని ఆకేత అనాలన్నమాట. ఈ బాగా అనుకూలమైన నివాసంతో కూడి ఉన్నది కనుక స అనే దాన్ని చేర్చి సాకేత అని అంటారన్నమాట. ఇలా ఎంతో అనుకూలమైనటువంటి నివాసం కలది అని మీరు గమనించండి. కొన్ని ప్రాంతాల్లో జీవించడానికి సుఖం లేకపోతే శరణార్థులై ఇంకో దగ్గరికి వలస వచ్చారు అంటారే, అలా ఎక్కడి నుంచి వస్తారు? భరించలేని స్థితిగా ఉంటే అక్కడ. ఎక్కడికి వస్తారు అంటే తనకి ఎంతో రక్షణ దొరుకుతుంది అని అనుకునే చోటికి వచ్చేస్తారు. అలా ఎంతో అనుకూలంగా నివాసం ఉన్న చోటు ఇది అని చెప్పడంలో ఎవరికి ఎంతో అనుకూలంగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సైతం, మన సాకేతపురాధీశుడైన రఘునాథుడికి సైతం ఇది ఎంతో అనుకూలమైనది కనుక దీన్ని సాకేత అనే పేరుతో కూడా వ్యవహరించుకుంటున్నారన్నమాట. మనం ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళగానే మొట్టమొదటి ఆ కారు అతను ఎవరిని ఏమడుగుతాం? ఇక్కడ బాగా సౌకర్యంగా ఉండేటటువంటి వసతి ఎక్కడ అని అడుగుతాం. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ రూమ్ బుక్ చేసుకుని అందులో ఉంటాం. రెండో దగ్గర ఎక్కడ మనం ప్రయత్నాలు చెయ్యం. ఎందుకని? వసతి అనేది చాలా సౌకర్యంగా ఉండాలి. తిష్ట కుదిరితేనే కానీ నిష్ఠ కుదరదు అని ఒక మాట చెప్తారు. కనుక స్థితికి చాలా ఉపయోగపడేది ఇది. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వచ్చింది? అంతల్లా కల్పించారు మన పెద్దగా మొట్టమొదట్లో ఉండే పెద్ద తాతగారు మనువు గారు. అలాంటి మనువు గారు సంపాదించినటువంటి ఆ ఉన్నత స్థితిని అంతని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు మన దశరథ మహారాజు గారు. దీన్ని ఇలా కాపాడుకుంటూ ఇక్కడ మకాం వేసి రాజధానిగా ఈ పాలన చేయడం వల్ల ఏం
ఫలితం వస్తోంది పర్యవసానం. అంటే చెప్తున్నారు జగదపాలయతు, మొత్తం ప్రపంచాన్ని అంతని కూడా రక్షించగలుగుతున్నారు మన దశరథ మహారాజు అని చెప్తున్నారు. ఇంకొక చిన్న మాట అనుకోవాలి. ఈ అయోధ్య అన్నప్పుడు వెనకాల మనం అనుకున్నదే చెప్పుకున్నదే స్మరిస్తే పుణ్యం గనక ఒక మాట చెప్పుకుంటున్నాం. అకారము విష్ణువాచకము, అకార వాసుదేవ అంటారు. ఆ తరువాత యకారము యకారస్తు ప్రజాపతి అంటారు. యకారము ప్రజాపతి గారిని తెలుపుతుందట. ఉకారో రుద్రరూపస్తు తాన్ ధ్యాయంతి మునీశ్వర అన్నారు. ఆ అంటే వాసుదేవుడు, యా అంటే ప్రజాపతి గారు, ఉ అంటే పరమశివుడు అర్థమొస్తే, యా ఉ కలిపితే యో అయితే, ఆతో కలిపి చదివితే అయో అయితే, అయో ధ్యా అని విడదీసినప్పుడు ఈ ముగ్గురి చేత నిరంతరము ధ్యానింపబడేది, స్మరింపబడేది, వారు దాన్నే పదే పదే తలుచుకుని పరవశించిపోతూ ఉంటారు అనే అర్థం వచ్చేలాగా అయోధ్య అని పిలవబడుతోందట. అది కనుక అది సత్యనామ అయ్యింది అన్నారు. ఎక్కడ ధర్మం తప్పని జనులు, ఎక్కడ నీతి తప్పని జనులు, గొప్ప బలగం, ఏ ఒక్క విషయంలోనూ కూడా కక్కుర్తి లేక లోభం లేకుండా ఉన్నవారు, లేకపోతే చౌర్యం లేకుండా ఉన్నవారు, లేకపోతే భార్యని కాదని భర్త ముందడుగు వేసేవారు లేరు, భర్తని కాదని భర్తని బాధ పెట్టి భార్య సంతోషంగా గడిపేది కాదు, అమ్మా నాన్నల్ని కాదని పిల్లలు కాదు, పిల్లల్ని కాదని అమ్మా నాన్నలు కాదు, వీళ్ళందరినీ కాదనుకునే పెద్దవాళ్ళు కాదు. ఇది కూడా చాలా ముఖ్యమైన మాట. మీరు నాకు నచ్చలేదని వాళ్ళు అనుకున్నా, వాళ్ళు వద్దు పమ్మని వీళ్ళు కనుక చెప్పినా పెద్దవాళ్ళు పిల్లలకి దూరం అయిపోతారు. ఎక్కడో ఒంటరిగా వాళ్ళదేదో పంథా అన్నట్లుగా వాళ్ళు ఒకలాగా బతకచ్చు. అయోధ్యలో ఆ స్థితి ఎక్కడ లేదనమాట. ఇంటికి వచ్చిన అతిథి వీరి సంబంధ బాంధవ్యాల్ని, అనుబంధాల్ని, అనురాగాల్ని పరిశీలిస్తే లెక్క ప్రకారం ఒక సందర్భంలో చెప్తారు, అతిథి అనే మాటను కూడా మర్చిపోతారట. అతిథి అనే మాట అంటే ఏమన్నారు? అత సాతత్యగమని అంటారు. నిరంతరం ఒకే దగ్గర స్థిరంగా ఉండిపోకుండా అక్కడ బాటసారి అంటారే, అలా సంచరించే వ్యక్తిని అతిథి అనాలి. అలా ఒకరోజు కంటే ఎక్కువ ఉండని వ్యక్తి తను వచ్చిన పని మరిచిపోయి వాళ్ళ అనుబంధాన్ని చూస్తూ ఉండిపోయేలాగా తీయటి కుటుంబ వ్యవస్థ, సంతోషకరమైనటువంటి వాతావరణం అంతా. ఇలాంటి స్థితిలో ఇలాంటి దాన్ని అధిష్ఠించిన వ్యక్తి మన దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకున్నాం. అక్కడ ఉండేటటువంటి పురజనులు ఆ బలగాల్ని గొప్పగా చెప్పుకున్నాం. అక్కడ ఉండేటటువంటి ఈ సేనలన్నింటినీ కూడా గొప్పగా వివరించుకున్నాం. అయితే సమాంతరంగా పేరలల్గా అంటారే, ఇవే లక్షణాలతో, సదృశములైన లక్షణాలతో, అంటే సిమిలారిటీస్ కలిగినటువంటి అంటారే, అలాంటిది ఇంకొకటి ఉంది. మనం మొట్టమొదట్లో అనుకున్నాం, పురములు రెండుగా భావిస్తే ఒకటి లంకాపురి అని. ఆ లంకాపురి ఎలా ఉంది అంటే, ఒక తలకి 32 పళ్ళు అయితే, రావణాసుడికి 10 తలలైతే 10 32 320 అయితే, ఈ 320 పళ్ళు పట 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 కొరుకుతూ, ఎప్పుడు ఎవరో ఒకరి మీద విరుచుకుపడుతూ, ఎప్పుడు ఎవరో ఒకరిని జుట్టు పచ్చుకొచ్చి లాక్కొస్తూ, ఏదో విధంగా పీడిస్తూ బాధిస్తూ అలా గడుస్తోంది లంకాపురి. అయితే ధర్మం లేదా? అబో బోళ్ళు ధర్మం. అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే అని స్వామి ఆంజనేయ స్వామి వర్ణించినట్లుగా చెప్తారు. ప్రతినిత్యం ప్రతి దగ్గర కూడా హోమాలు, పూజలు, ఇంకా రావణాసురుడు చేసేటటువంటి సంధ్యావందనాదులు, శివ పూజలకి అసలు అంతే లేదు. తల తెగ నరుక్కుని హోమగుండంలో వేసేంత భక్తిని ప్రదర్శించేసేడంటే ఆ భక్తి తమోగుణంతో కూడిన భక్తి, అహంకారం నిండుగా పెచ్చరిల్లిపోయినటువంటి భక్తి. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ధర్మం అనే ఒక చిన్న సహాయం లేదు. ఒక మాట చెప్తారు, ఏదో ఎర్త్వైర్ లాగా అది ఇంటిలో ఎక్కడ కూడా ఏ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటారన్నమాట. అలాగే ధర్మం దగ్గర భక్తి, భక్తి దగ్గర ధర్మం, ఈ రెండు ఉంటే శ్రద్ధ ఉండాలి. ఆ రాక్షసులు వాళ్ళ గురించి వర్ణిస్తారు. ప్రొద్దుటే లేవగానే వచ్చి వాళ్ళకి ఎప్పుడు మనసు కనిపిస్తే అప్పుడు తాగేయచ్చు, తినేయచ్చు, ఎవరితో కనిపిస్తే వాళ్ళతో విలాసంగా ఉండొచ్చు, మధ్యలో గుర్తొస్తే ఓసారి వెళ్ళి ఆ వెలిగేటటువంటి హోమగుండంలో ఇంత హోమం వేసేసి వచ్చేయచ్చు. అదేం పని? కానీ అది కూడా పనే. పరమాత్మ దానికి కూడా ఫలితాన్ని ఇస్తాను అని చెప్పి ఇచ్చేసాడు. అందుకనే కదా అంత గొప్ప సిరి సంపదలు, అంత గొప్ప ఐశ్వర్యం. కానీ ఆ ఐశ్వర్యం అంతా కూడా ఈ అనుభవేచ్ఛను అనుభవించేయాలి అనే
ఆరాటాన్ని తెలిపేలాగా దానికి ప్రతీకగా ఒక నోరు ఉంటే అందరికీ అలాంటి నోళ్లను 10 పెట్టుకుని కేవలం భోగం కోసమే నేను, భోగం కోసమే నా బలం ధర్మం అనుకున్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్న రావణాసురుడు ఒక దగ్గర ఆ ఇంద్రియ లౌల్యం అంటారు, వాటన్నింటికీ లోబడిపోయి ఉండేటటువంటి పరిస్థితి. అక్కడ ముల్లోకాల్ని గెలిచాడు, కానీ ముల్లోకాల్ని పాలించాడు అని ఎక్కడా లేదు. ముల్లోకాల్ని పీడించిన వాణ్ణి పాలించారు, రక్షించారు అని ఎక్కడ చెప్తారు? మరి ఇక్కడ దశరథ మహారాజు ఉన్నది ఒక దగ్గర, కానీ ఇతడి యొక్క పరిపాలన ఫలితాలు మొత్తం ముల్లోకాల్లోనూ అన్నమాట. ఎందుకని? ఇతడు దశరథుడు కనుక తన ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటామే, తన సాధనాలు ఇవన్నీ కూడా తన అదుపులో ఉంచుకుని తన సౌభాగ్యం కోసం ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి దశరథుడు. ఇలాంటి దశరథుడికి తన తాతల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు పెద్ద మంచి పాఠాలు, ఆ పాఠాలతో తను చదువుకున్నటువంటి వేదశాస్త్రాది అధ్యయనం వల్ల వచ్చినటువంటి విజ్ఞానంతో ముల్లోకాల్ని ఏలేలాగా ఇంతటి మహనీయుడుగా ఉన్నాడు అని ఆ మాట చెప్తారన్నమాట. సా యోజనే చద్వే భూయ సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథ రాజా వసన్ జగదపాలయతు. ఈ శ్లోకాన్ని చదువుకుందాం. సాయోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్. సాయోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్. ఎలా పరిపాలించారు దశరథ మహారాజు అంటే ఒక పోలిక చెప్తున్నారు. తాం పురీం స మహాతేజాః రాజా దశరథో మహాన్ శశాస శమితామిత్రః నక్షత్రాణీవ చంద్రమాః. తాం పురీం, అలాంటి పురిని సహా ఆ మహాతేజాః గొప్ప పరాక్రమం కలిగినటువంటి రాజా జనరంజకుడైనటువంటి మహాన్ మహాన్ అన్నదానికి మహా అంటేనే ఏం బాగుంటుంది, అతి విలువైనటువంటి శుభలక్షణాల చేత గొప్పగా విరాజిల్లుతున్నటువంటి దశరథుడు 10 ఇంద్రియములను తన అదుపులో ఉంచుకున్నటువంటి ఆ రాజాధిరాజు శశాస, శాసించను, శాసు అనుశిష్టవు అంటారు, పరిపాలించను. ఎలా? శమితామిత్ర. ఇది చాలా ముఖ్యమైన మాట. పాపం రావణాసురుడు గుర్తించని మాట అని అనిపిస్తుందన్నమాట. ఎందుకని అంటే మిత్ర అంటే అవిచార్య హితం కుర్యాతు తన్మిత్రం మిత్రముచ్యతే అంటారు. అవతలివాడు అడగకుండా చేస్తే మంచిదంటవా, చెయ్యకపోతే ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏమిటి అని ఏమీ అనుకోకుండా ఉపకారం చేసేవాడిని మిత్రుడు అంటారు. ఈ మీదా స్నేహనే అనే దానివల్ల తయారైంది. జిడ్డులాగా మిత్ అన్నదానికి అదర్థం అనమాట. స్నేహం ఇలా అంటి పెట్టుకుని ఉండేవాడిని మిత్రుడు అంటారనమాట. ఈ మిత్రుడు కానివాడు ఎవరైనా సరే అతన్ని అమిత్రుడు అంటారనమాట. ఈ అమిత్రులందరినీ కూడా అణిచిపెట్టి తనలో ఉండేటటువంటి మంచి సుగుణాలు లేదా తనలో ఉండేటటువంటి సుగుణాలని పెంచేటటువంటి సుహృద్గణం ఎవరైతే ఉన్నారో వారిని దగ్గరికి చేర్చుకున్నవాడు మన దశరథ మహారాజు. మరి దశకంఠుడో వీళ్ళందరినీ తెలియకుండా పోగు చేసుకుని విభీషణాదుల్ని దూరం చేసుకుని పతనమైపోయినటువంటి వ్యక్తి అన్నమాట. కనుక శశాస శమిత అమిత్ర అన్నారు. నిన్న మనం అనుకున్నాం, ఒక మాటలో వచ్చిన 2 భాగాల్ని విడదీసి చదవకూడదు, కానీ పరిచయం కోసం చదువుతున్న మాట. శమిత అమిత్ర కలిపితే శమితామిత్ర అవుతుందన్నమాట. ఎలా పరిపాలించాడు అన్నారు. నక్షత్రాణీవ చంద్రమాహ అన్నారు. అంటే ఇక్కడ కూడా మనం ఒక్కసారి మళ్ళీ రావణాసురుడి స్వరూపాన్ని తలుచుకోవాలి. ఆ కోపం, ఆ ఉగ్రత్వం, ఆ భీభత్సం, భయంకరమైనటువంటి పరిస్థితి అదంతా అక్కడ. సామర్థ్యం 2 దగ్గర సమానమే, ధర్మం ఇంచుమించుగా సమానమే, భక్తి ఇంచుమించుగా సమానమే, వీటి వల్ల వచ్చినటువంటి ఫలితం సకల లోకాధిపత్యం ఇంచుమించుగా సమానమే. లేకపోతే దిక్పాలకుల్ని సైతం తనకు బానిసలుగా చేసుకున్నటువంటి వ్యక్తి అంత పరాక్రమం. కానీ ఎక్కడ ప్రశాంతత కానీ, తన వారికి కానీ, తనని చూసిన వారికి కానీ సంతోషం అనేది లేదు. మరి ఇక్కడ మన దశరథ మహారాజు దగ్గర నక్షత్రములను చంద్రుని వలె
పరిపాలించను అని చెప్పారు. ఎంత మంచి మాట అంటే చంద్రుడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడా తన సహజత్వాన్ని కోల్పోడనమాట. చెది ఆహ్లాదే అంటారు. ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి వెన్నెలను కురిపిస్తూ ఉన్న చంద్రుడు తన నక్షత్రాలన్నింటినీ కూడా తను వచ్చేటప్పటికీ అవన్నీ కూడా ప్రకాశించేలాగా చేసి తన ప్రకాశంతో వాటిని అణిచేయకుండా, అలాగని తనని అతిక్రమించి స్వతంత్రంగా పోయేలాగా విడిచిపెట్టేయకుండా, ఎలా చూడగానే ముచ్చట కొలిపేలాగా ఆకాశం కేసి చూసినప్పుడు అలా కనిపిస్తున్నాడో అలా పరిపాలించాడు అన్నారు. ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంటుంది కనుకనే ఈనాటికి కూడా పడుకునే చోట్లో అక్కడ కృత్రిమంగానైనా ఆ చంద్రుడు నక్షత్రాలు ఉండే స్వరూపాన్ని ఏదో రేడియం స్టిక్కర్స్ అంటారే అలాంటి వాటిని అతికించుకుని వాటిని చూసి ఆహ్లాదంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. కనుక ఇలా నక్షత్రములను చంద్రుడు వలె వీళ్ళందరినీ కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించను అన్నారు. ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి మాట, మహర్షి ఒక పోలిక వేశారంటే అది మామూలుగా ఉండదన్నమాట. యోవా ఇహ యజతే అముగుంస లోకన్నక్షతే తన్నక్షత్రాణాన్నక్షత్రత్వం అని ఒక మాట చెప్తారు. అసలు నక్షత్ర అనే శబ్దం ఎలా వచ్చింది, నక్షత్ర అంటే ఎవరు అని. ఎవరైతే ఎవడైతే ఇహ ఈ కర్మభూమిలో అంటే నిజంగా చెప్పాలంటే మన భరత భూమిలో ఈ ఖండంలో యజతే దేవతల్ని పూజిస్తాడో, దేవతలకి ఉద్దేశించి ప్రీతి కలగాలని దానాదులు చేస్తాడో, ధర్మాన్ని పాటిస్తాడో అలాంటి వ్యక్తి ఎక్కడ లోపాలు లేకుండా ఉన్నట్లయితే అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నమాట, అంతటి ఎగుమతి చేయడానికి అర్హమైనటువంటి ఆ నాణ్యతతో ఉన్న ధర్మాన్ని పాటించిన వ్యక్తి తనే ఎగుమతికి వీలై ఆ ఊర్ధ్వలోకంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటాట. కనుక ఆ వెలుగు దేనివల్ల వచ్చిందంటే ఇక్కడ చేసినటువంటి పుణ్యం వల్ల. మీరు వినేటటువంటి రామాయణం అనేది ఇప్పటి కలికాలంలో ఇంతకు మించిన ధర్మం లేక మీరంతా కూడా ధర్మాత్ములు అని గుర్తించి భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో దీన్ని ఆస్వాదిస్తారు అని ఈ మాట చెప్తున్నాను. కనుక ఇంతటి ఉత్కృష్టమైనటువంటి పనిని చేసిన మహనీయులంతా ఈనాటికి మనం కళ్ళు తెరిచి చూస్తే రాత్రివేళ అలా అలా మిలుకు మిలుకుమంటూ ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తున్నారే, అలాగా కనిపిస్తూ ఉన్నటువంటి పుణ్యాత్ములందరినీ కూడా ఒక తోవలోకి తెచ్చి మంచిగా వారి వారి గతి తప్పకుండా ఆహ్లాదపరుస్తూ పరిపాలించేలాంటి ఒక చంద్రుడు ఉన్నారు. ఆ చంద్రుడిలాగా అన్నారు అంటే అయోధ్యాపురవాసులంతా కూడా ఇలాంటి నక్షత్రాల్లాంటి ఋషి గణములన్నమాట. మన దశరథ మహారాజు చంద్రుడనమాట. ఎందుకు? మన రామచంద్రుడికి తండ్రి కాబోతున్నాడు కదా, అందుకని ఈ శ్లోకాన్ని చదువుకుందాం. తాంపురీం సమహాతేజాః రాజా దశరథో మహాన్ శశాస శమితామిత్రః నక్షత్రాణీవ చంద్రమాః తాంపురీం సమహాతేజాః రాజా దశరథో మహాన్ శశాస శమితామిత్రః నక్షత్రాణీవ చంద్రమాః తాం సత్యనామాం దృఢతోరణార్గలాం గృహైర్విచిత్రైరుపశోభితాం శివాం పురీమయోధ్యాం నృసహస్రసంకులాం శశాస వై శక్రసమో మహీపతిః. మహర్షి చిట్ట చివరికి వచ్చేటప్పటికి కొన్ని అక్షరాల్ని పెంచి వంశస్థ ఉపజాతి వృత్తం అంటారు, ఒక శ్లోకాన్ని చెప్తారనమాట. మనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఇందులో వేసి అమ్మ చిన్నప్పుడు ముడేసేదే, ఇప్పటిలాగా అప్పుడు బ్యాగులు అవి ఉండేవి కాదు కదా, అలా వజ్రాల్లాంటి నవరత్నాల్లాంటి మణులు మాణిక్యాలతో లాగా సమానమైనటువంటి మంచి మంచి విషయాలన్నింటినీ చెప్పి ఇవి జారిపోకూడదు అని ఒక ముడి వేసి పెద్ద గుడ్డలో కట్టినట్లుగా మన భుజానికి తగిలించినట్లుగా కనిపిస్తుంది ఈ చిట్ట చివరి మాట.
సత్యమైనటువంటి నిజమైనటువంటి పేరుతో సంజ్ఞతో ప్రకాశిస్తూ ఉన్న తాం ఆ అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించను అని చెప్తున్నారన్నమాట. ఆఖరిగా వచ్చేస్తుంటే అలా అంటే దూరం నుంచి చూసినట్లుగా ఒక దృశ్యం. మనం ఒక టూర్కి వెళ్ళి ఆ కారు ఎక్కి చెట్టు చివరికి వెళ్ళిపోతుంటే పొలిమేర వరకు కనిపించిన వారికి ఇలా చెయ్యి ఊపుతూ చెప్తూ వస్తూ ఉంటామే, అలా దూరం నుంచి చూస్తుంటే ఆ దృశ్యమంతా చాలా పెద్దదిగా కనిపించి కాబోలు కొంచెం పెద్ద శ్లోకంలో చెప్తారు. కాదు, ఈ భావాలు ఎంత చెప్పినా తరగట్లేదు అనిపించి కాబోలు చాలా భావాల్ని చెప్పడం కోసం కొంచెం పెద్ద శ్లోకంలో చెప్తున్నారు. దృఢ తోరణార్గలాం, ఇలా దూరం నుంచి వచ్చేటప్పటికే చాలా ఇళ్ళు, ఇంటింటి ముందర ఉండేటటువంటి 2 స్తంభాలు, వాటికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఆ తోరణాలు అవన్నీ కూడా కనిపించాయి మహర్షికి. దృఢమైనటువంటి తోరణములు అర్గళములతో కూడినది ఆ అయోధ్యాపురి అన్నారు. అర్గళం అంటే ఏం చెప్తారు? అర్గళం నామ కవాట అవష్టంభక తిర్యక్ స్థాపిత దారు విశేష అంటారు. పూర్వకాలంలో అమ్మమ్మగారి ఇంటికి వెడితే బాగా ఆ వెళ్ళిన రోజులు తలుచుకుంటే బాగా గుర్తొస్తుంది. పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి. ఆ తలుపులు 2 దగ్గరగా వేసి గడియ పెట్టి అవి ఏ దొంగలు ఎవరు రాలేకుండా మధ్యలో ఒక చెక్కని అడ్డంగా పెట్టేలాగా ఏర్పాటు చేసేవారు. దాన్ని అర్గళము అంటారు. కవాటము అంటే తలుపు. ఆ తలుపుని ఒకవేళ ఈ గడియని ఊడదీసేసినా ఆ తలుపు కదలకుండా ఉండడం కోసం అడ్డంగా ఏర్పరిచేటటువంటి దృఢ బంధనం కోసం పెట్టేటటువంటి ఏ దారు విశేషం చెక్క అయితే ఉంటుందో దాన్ని అర్గళము అని పిలుస్తారన్నమాట. అటువంటి వాటితో అంటే అంతటి దుర్భేద్యంగా ఎవరు లోపలికి జ్వరబడలేకుండా ఉందన్నమాట. దృఢ తోరణార్గళం గృహైర్విచిత్రై అని చెప్పాను కదా నేను ఇప్పుడే. దూరం నుంచి చూస్తే ఓ ఇల్లు ఒకలా ప్రతి ఒక్కటి కూడా నమూనా మోడల్ కోసం కట్టారేమో అనిపించేలాగా ఉంది అన్నమాట. గృహై విచిత్రై ఉపశోభితాం, బాగా గొప్పగా ప్రకాశిస్తూ ఉంది. ఏది ఆ అయోధ్య అంటే శివాం, సకలములైనటువంటి మంగళకరములైనటువంటి ఫలితాల్ని అభీష్టాల్ని మనకు ప్రసాదించేది కనుక ఆ పురిని శివ అన్నారు. తరువాత పురీం అయోధ్యాం నృసహస్ర సంకులాం, ఒక్కసారి అక్కడ ఉండేటటువంటి జనాల మీద కూడా ఒక చూపు పడింది మహర్షిది. వేల కొలది నరులతో నిండినది ఆ ప్రాంతం అని. మంచి కళాకారులు, మంచి విద్వాంసులు, మంచి వీరులు, యోధులు, ఉత్తమ నరనారీగణం, దీనంతని కూడా మనం వర్ణించుకున్నాం కదా. నృసహస్ర సంకులాం, వాటితో కూడినది నిండినది. శశాసవై, శాసించను అన్నారు. శక్రసమో మహీపతి, ఈ భూమండలానికి అంతకీ పతి పాలకుడు సంరక్షకుడు అయినటువంటి మన దశరథ మహారాజు శక్రసముడై పరిపాలించను అన్నారు. అంటే ఇక్కడ 2 మాటల్ని మనం చెప్పుకోవాలి. వై అని ఒక మాట, శక్రసమ అని ఒక మాట. దేవేంద్రుడు ఎంతో పుణ్యం చేసి 100 అశ్వమేధ యాగాలు చేసి అక్కడికి వెళ్ళాడు అని అనుకున్నాం. ఇంకొక అర్థం కూడా చెప్పుకున్నాం. 100 అశ్వమేధ యాగాల్ని చేసేరు కనుక అశ్వమేధ యాగాల్ని క్రతు అంటారు కనుక శత క్రతువులను చేసినవాడు కనుక షార్ట్ ఫామ్ అంటారే, చిన్నగా చెప్పడం కోసం ష క్ర అంటారన్నమాట. అంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా టీటీడి టీ దే అని, అది షార్ట్ ఫామ్ అన్నమాట. పెద్దగా అంటే అక్షరాధిక్యత, దాన్ని తగ్గించడం కోసం కనుక శక్ర సముడుగా మన దశరథ మహారాజు పరిపాలించను అని. ఆ పరిపాలించడంలో ఉండే వైచిత్ర్యాన్ని చెప్పడం కోసం వై అనే శబ్దాన్ని చెప్పారట. వై అనే శబ్దము నిత్యార్థక అన్నారు ఇక్కడ. అంటే దేశస్య నిశ్శేషోపద్రవ రాహిత్యం అని చెప్తారు. ఎంత తీయగా ఉంటుంది సంస్కృత వ్యాఖ్యానం. ఏ కాస్త కూడా, ఏ చోట కూడా, ఏ వేళ కూడా ఏ కష్టమూ లేకుండా పరిపాలించేడు అని చెప్పడం కోసం నిరంతరం దేశ సౌభాగ్యమే ప్రధాన కర్తవ్యంగా ఉండి పరిపాలించిన మన దశరథ మహారాజు యొక్క పాలనను వై అనే ఒక్క నిత్యము అనే అర్థాన్ని ఇచ్చే మాటతో ముగించారు మన మహర్షి. ఈ శ్లోకంతో మనం ఈ సర్గను ముగించుకుందాం. రాబోయే సర్గలో దశరథ మహారాజు మంత్రిమండలి వారి యొక్క విశేషాలు, అసలు మంత్రులు అమాత్యులు ఎవరు, అసలు వాళ్ళని ఎలా మనం ఎన్నుకోవాలి, మనం కూడా మంచి మంచి సలహాదారుల్ని పెట్టుకొని అజేయమైనటువంటి విజయ యాత్రను ఎలా చేయగలగాలి, ఇలాంటి విషయాలన్నింటినీ నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మీకు అందరికీ చాలామందికి తెలిసిన విషయాలే. ఏదో నా తృప్తి కోసం భగవంతుడిచ్చిన ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరికి శ్రీరామానుగ్రహం వల్ల సకల శ్రేయస్సులు సిద్ధించుగాక. హరయే నమః. స్వస్తి.
తాం సత్యనామాం దృఢతోరణార్గలాం గృహైర్విచిత్రైః ఉపశోభితాం శివాం పురీమయోధ్యాం నృసహస్రసంకులాం శశాసవై శక్రసమో మహీపతిః తాం సత్యనామాం దృఢతోరణార్గళాం గృహైర్విచిత్రైః ఉపశోభితాం శివాం పురీమయోధ్యాం నృసహస్రసంకులాం శశాసవై శక్రసమో మహీపతిః. ఇప్పటి వరకు అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆ చతురంగ బలములలో గజముల యొక్క వైశిష్ట్యము, అదేవిధంగా దశరథ మహారాజు ఏ విధంగా పరిపాలించాడు, ఆయన పరిపాలించింది కేవలం భూలోకాన్నే అయినప్పటికీ కూడా జగత్తు అంతటినీ కూడా పరిపాలించాడు, అంటే జగత్తు అంతటికీ ఆదర్శప్రాయంగా పరిపాలించాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ గజబలం గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పారు అంటే గురువుగారి మాటల్లో మనం విన్నాము, గజాంతం ఐశ్వర్యము అని అన్నారు. ఐశ్వర్యంలో ఉత్కృష్టమైంది, ఇక అంతకు మించింది లేనిది ఏమిటి అంటే గజముట. గజములు కలిగి ఉన్నారు అంటే ఇక అంతకు మించినటువంటి ఐశ్వర్యవంతులు ఎవరు లేరు అని అర్థంట. అందుకనే గజాంతం ఐశ్వర్యము అంటారు. గజము కలలో కనిపించినప్పటికీ కూడా అది శుభ ఫలితాన్నే ఇస్తుంది అని చెప్పి శకున శాస్త్రం కూడా చెబుతోంది. మరి ఆ గజము యొక్క విశేషాలన్నీ విన్నటువంటి మనందరికీ కూడా అటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కలగాలి. దశరథుడు ఏ విధంగా పరిపాలించాడో అదేవిధంగా మన పాలకులు కూడా మన దేశాన్ని అంతటినీ కూడా పరిపాలించాలి అని స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి శ్లోకాలని మరొక్కసారి అఖండంగా పారాయణం చేసుకుందాము. భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా భద్రమంద్రైర్భద్రమృగైః మృగమంద్రైశ్చ సా పురీ నిత్యమత్తైః సదా పూర్ణా నాగైరచల సన్నిభైః సాయోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్ తాం పురీం సమహాతేజాః రాజా దశరథో మహాన్ శశాస శమితామిత్రః నక్షత్రాణీవ చంద్రమాః తాం సత్యనామాం దృఢతోరణార్గలాం గృహైర్విచిత్రైః ఉపశోభితాం శివాం పురీమయోధ్యాం నృసహస్రసంకులాం శశాసవై శక్రసమో మహీపతిః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షష్ఠః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతము వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భవిచార్థ సిద్ధిం
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అధ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః. మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవలః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవతు. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమివం విభుం. అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం. ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా. యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే. ఉత్తిష్ఠత్వం తు తుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖాదు సుసితయశ్చ యే. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ. విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవా సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహా హిమవంతం గచ్చ. జీవా సహ 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 చంద్రమండలగతోసి స్వాహా. ఓం నమో భగవతి
విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవా సహ 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 చంద్రమండలగతోసి స్వాహ ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగ సిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత చక్రవన్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమిహేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణ